డే శుభాకాంక్షలు. మొదటిగా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు, శుభములు కూడా. మనందరికీ తెలిసిన విషయం కోసం నేను మాట్లాడతాను. ఎన్నోసార్లు మాస్టర్ గారు కూడా చెప్పుకుంటారు మనకి, కాకపోతే మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఒక ప్రశ్నతో మొదలు పెట్టుకుందాం. ఏంటంటే మీకు అది ఇక్కడ చూస్తే కూడా ఆన్సర్ చెప్పేదాన్ని, సరిగ్గా చూస్తే కూడా. యేసుతో పాటు సిలువ వేయబడిన వారు ఎంతమంది? యేసుతో పాటు సిలువ వేయబడిన వారు ఎంతమంది? ఇద్దరా, ముగ్గురా? యేసుతో సిలువ వేయబడిన వారు ఎంతమంది? ఇద్దరా? యేసుతో పాటు కలిపి ముగ్గురు. యేసుతో కాకుండా ఇద్దరు. నేనైతే యేసుతో కాకుండా ముగ్గురని అంటాను. నాతో ఎంతమంది ఒప్పుకుంటారు? నాతో ఎంతమంది ఒప్పుకుంటారు? యేసే కాకుండా ముగ్గురిని సిలువ వేసారు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు? ఇక్కడ ఎవరు ఒప్పుకోరు? గల్తీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను అంటే ఎవరు ఇక్కడ? పౌలు భక్తుడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడంట పౌలు భక్తుడు. క్రీస్తుతో సిలువ వేయబడ్డ ఎలా సాధ్యం? పౌలు చరిత్ర అనేది తర్వాత ఉంది. క్రీస్తుకి సిలువ ముందే వేస్తారు. వేసిన తర్వాత క్రీస్తు కోసం తెలుసుకొని పౌలు ఈ మాట అనేది పలికాడు. కూడా ఎలా సిలువ వేయబడ్డాడు? ఈ యొక్క విషయం కోసం మాట్లాడుకుందాం. అది కాకుండా కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 మనకు తెలిసిన లేఖనం ఇవన్నీ. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నారు. అసలు పౌలు క్రీస్తుని పోలి ఏం నడుచుకున్నారు? ఏంటి? ఈ రెండు విషయాలు తెలుసుకుంటాం. ఎలా సిలువ వేయబడినట్టు అవుతుంది, ఏంటి క్రీస్తు పోలిక ఏంటి అసలు పౌలులో ఉంటుంది. ఈ రెండు విషయాల కోసం ఈరోజు మాట్లాడుతున్నాం. అసలు సిలువ వేయబడక ముందు క్రీస్తు ఏం చేశారు? గెత్సెమనే తోట దగ్గర మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. 26:30. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం అని ప్రార్థించారు. అంటే ఏంటి? మనకి దైవజనులు చాలాసార్లు చెప్పారు, యేసయ్యకి ఒక సొంత చిత్తం ఉంది. అంటే కుమారుడికి ఒక సొంత చిత్తం ఉంది, తండ్రికి కూడా సొంత చిత్తం అనేది ఉంది. ఇక్కడ కుమారుడు చిత్తాన్ని ఏం చేస్తున్నాడు? నా చిత్తం కాదు, తండ్రి నీ ఇష్ట ప్రకారమే జరిగించమని చెబుతున్నాడు. అలానే పౌలు కూడా సొంత చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. పౌలు అసలు ఎలా జీవించాడు? ముందు అసలు పౌలు పరిస్థితి ఏంటి? అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే 26వ అధ్యాయం మనం చూసినట్లయితే, క్షమించండి 8వ అధ్యాయం చూసినట్లయితే 8:3. సంఘాన్ని పాడు చేసే పరిస్థితి సౌలుది. సంఘాన్ని ఏం చేస్తున్నారండి? పాడు చేస్తున్నారు. అటువంటి పౌలు 9:3 మనం చూసినట్లయితే ఒక సంఘటన జరుగుతుంది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావు అని ఒక శబ్దం వినిపించినప్పుడు పౌలుకి ఒక శబ్దం వినిపిస్తుంది. స్వరం వినిపించినప్పుడేమో సౌలుకి. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకోవాలనుకుంటే అగ్రిప్పరాజుతో మాట్లాడతాడు. 26వ అధ్యాయం చూస్తాము.
ఇంకా డీటెయిల్గా చెప్తాడు సౌలు. ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే 26:14. అలా మనం అది చదువుకుంటూ కిందకి వెళ్తే 19లో ఒకసారి చదవండి. ఇదంతా ఇంటికి వెళ్ళి ఒకసారి చదవండి. ఆ సిచ్యువేషన్ ఏం జరిగింది అనేది మనకి డీటెయిల్గా అర్థం అవుతుంది. చదివిన తర్వాత 19లోని ఒక మాట చెప్తారు, చదవండి. చాలు చాలు. ఆ దర్శనానికి ఏం చేశాడండి? అవిధేయ కాలేదు. ఎలా అయితే తండ్రి చెప్పిన ప్రకారం కుమారుడు విధేయత చూపించాడో అలానే పౌలు కూడా ఎలా అయితే ఆ దర్శనం వచ్చినప్పుడు కుమారునికి విధేయత చూపించాడు. అందుకే ఆ మాట అనేది రాశారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎందుకు నిమిత్తం సిలువ వేయబడ్డాడు? తండ్రి చిత్త ప్రకారం మాత్రమే. ఏ చిత్త ప్రకారం? తండ్రి చిత్తం ఏంటి? అసలు మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. అసలు లోకానికి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? మనందరి పాపముల కోసం, మన శాపముల కోసం సిలువలో ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి మనకి ఏం కలుగజేశాడండి? నిత్య జీవాన్ని మనకి ఇచ్చాడు, రక్షణని మనకి కలుగజేశాడు. ఆ చిత్త ప్రకారంగా ఏం చెప్పాడు? కుమారుడు ఏం చెప్పాడు? ఈ సర్వ లోకానికి సువార్తను ప్రకటించమన్నాడు. అట్టి సువార్తను ఎవరు ప్రకటించడానికి పూనుకున్నారండి? పౌలు అనేది ప్రకటించడానికి పూనుకున్నాడు. ఎలా? ముందు తన పరిస్థితి ఏంటి? సంఘాన్ని పాడు చేసే పరిస్థితి. దాని తర్వాత తన పరిస్థితి ఎలా మారింది? సంఘాన్ని కట్టి తీర్చిదిద్ది మన కోసం ఎన్నో గ్రంథాలు రాసిన పరిస్థితిలోకి పౌలు అనేది మారింది. అదే కాకుండా మనము అసలు దేవుని చిత్తం అనేది నెరవేర్చడానికి కావాల్సింది ఏంటి? పౌలు జీవితంలో ముఖ్యంగా ఏం చేశాడు? అసలు అంత మోటివేషన్ ఏమొచ్చింది పౌలు జీవితంలో? చూసుకున్నట్టయితే మనము ఎబ్రీయులకు రాసిన పత్రిక, కుమారుడికి అసలు దేవుని చిత్తం అనేది దేని వల్ల చేయగలిగాడు? 2:10. ఆయన అనేక కుమారులు మహిమలకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తలను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. దేని ద్వారా? శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకి తగును. అంటే సంపూర్ణతలోకి మనం వెళ్ళాలంటే ఏంటి ఉండాలి మన జీవితంలో? శ్రమలు అనేది చాలా అవసరం. అందుకే పౌలు భక్తుడి జీవితంలో కూడా శ్రమల్ని చాలా ఆనందంగా తను తీసుకున్నాడంట. మనం చూసినట్టయితే ఇక్కడ ఉంటుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది. శ్రమల కోసం పౌలు భక్తుడు చెప్తాడు. 2 కొరింథీ 12:10. అప్పుడే నేను బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోని, నిందల్లోని, ఇబ్బందుల్లోని, హింసల్లోని, ఉపద్రవంలోని నేను సంతోషించుచున్నాను. ఏంటి అవుతున్నాడండి? సంతోషిస్తున్నాడు. మనకి చిన్న ఇబ్బంది వస్తే చాలు అసలు ఎంత సొరుక్కుంటాం. అంతెందుకు ఏసీ లేకపోతేనే మనం సొరుక్కుంటాం. ఒక్కసారి ఏసీ వెనక లోటు పడిపోయి అయిపోయినబ్బా ఎందుకు వచ్చాను ఇవాళ వేరేకి ఇంట్లో ఉండిపోయిన బాగున్నాను మన ఆలోచనలు అనేవి మళ్ళీ వస్తాయి. మనం శ్రమ నిమిత్తము ఎప్పుడైతే సంతోషంగా తీసుకుంటామో అప్పుడే మనము ఏం చేయగలము? దేవుని చిత్తాన్ని నెరవేర్చగలము. మనం ఏం కాగలము? సంపూర్ణలో కాగలము. అలానే కుమారుడు కూడా ఈ పోలికలు మనం ఇద్దరిని దగ్గర చూసినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5:8. చాలు చాలు. శ్రమల వల్ల ఏం మనం కలుగుతుందండి? విధేయత అనేది మనం నేర్చుకుంటాం. మనకి అవిధేయులుగా ఎందుకున్నామంటే ఇన్ని దినాలు శ్రమల్ని మనము స్వీకరించలేకపోవడం వల్ల, శ్రమలను మనం సొనుక్కోవడం వల్ల, శ్రమలు వచ్చినప్పుడు సొనుక్కోవడం వల్ల మనం ఎప్పుడు ఇంత మాస్టర్ గారు మనకి చెప్పారు, నూతన సృష్టిగా రూపింపబడతాం. ఎప్పుడు? దేవుని చిత్తాన్ని ఎరిగినప్పుడు మాత్రమే. మనకి రోమపత్రికలో అది రాసి ఉంటుంది. దేవుని చిత్తం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం ఏం కలుగుతామంటే రూపాంతరం పొందుతామంట.
రోమీలకు రాసిన పత్రిక 12:2 చూస్తే మనకి క్లియర్గా అక్కడ చెప్తాడు. రూపాంతరం పొందుతాం. ఎప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుడు మనకి పెడతాడు. కొన్ని శ్రమలు అనేది మనకి దేవుడు పంపిస్తాడు. ఆ శ్రమలను మనం సంతోషంగా తీసుకొని మనము దైవజనుడు ఎప్పుడైతే మనకి దిద్దుబాటు అనేది కూడా ఒక శ్రమేనండి. దైవజనుడు మనకి గద్దించినప్పుడు ఆ గద్దింపుకి మనం లోబడతామా లేదా అనేది కూడా దేవుడు పరీక్షిస్తాడు. అటువంటి శ్రమల్లో, నిందల్లో, బాధల్లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకి ఏమనేది నేర్చుకుంటామండి, విధేయతని నేర్చుకుంటాము. ఇంకా పౌలు జీవితంలోని ఇంకా ఏం చేస్తాడు, ఎప్పటికప్పుడు శ్రమల కోసం ఉంటాడు అన్నమాట. 1 కొరింథీ 9:27. మనకి శ్రమలు వస్తేనే మనం భరించలేం. అలాంటిది పౌలు భక్తుడు ఏం చేస్తాడు, నాకున్న శ్రమలు సరిపోవు, నాకున్న నిందలు సరిపోవు, ఇంకా నా శరీరాన్ని నేను లోపరుచుకోవాలని చెప్పేసి నవగొట్టుకుంటున్నాడు. అట్టి స్థితిలో మనం ఎంతమంది ఎవరైనా మన శరీరాన్ని నవగొట్టుకుంటున్నాం. అంతెందుకు పాస్టర్ గారు ప్రతి వారం శుక్రవారం రమ్మంటేనే మనం రాము, చాలా కొద్ది మంది వస్తాం. అంతేందుకు నేనే ఫస్ట్ రాను. ఎందుకు? మనం శరీరాన్ని నలగొట్టుకోవడానికి సిద్ధపరచుకోలేదు, సంపూర్ణతలోకి నడవడానికి సిద్ధంగా లేవు, సంపూర్ణ కావడానికి మనకి విధేయత లేదు, అవిధేయత ఉంది. దేవుడి జీవితంలో చెప్పిన మాటకి అవిధేయత ఉంది, దేవుని చిత్తం నెరవేర్చకపోవడానికి అవిధేయత ఉంది. మనము నూతన సృష్టిగా మారడానికి మనకి అవిధేయత ఉంది. పౌలు క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడంటే దానికి అర్థం నేను అనేది సిలువ వేయబడింది పౌలు. అందుకే పౌలు చెప్తాడు, నేను నాతో కూడా ఒకసారి చదవండి, గలతీ 2. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేనంటే నేను కాదండి, నాలో ఉన్న అహం, నాలో ఉన్న వ్యక్తిత్వం, నాలో ఉన్న అవిధేయత, ఇవన్నీ కూడా ఏం వేయబడ్డాయండి, సిలువ వేయబడ్డాయి. మన జీవితంలో కూడా ఇవన్నీ విషయంలో సిలువ వేయబడి శ్రమలు వచ్చినప్పుడు మనం సంతోషంగా వాటిని తీసుకున్నప్పుడే మనకి నిజమైన గుడ్ ఫ్రైడే అనేది మన జీవితంలో జరుగుతుంది. దేవుని సిలువను నిజంగా మోసేవారిగా మనం జీవిస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు